अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. ఎంతో ఆరోగ్యంగా జీవించిన వారు కూడా మలి వయస్సులో క్యాన్సర్ బారిన పడుతున్న సంఘటనలు ఇటీవల వింటున్నాం. వృద్ధులలో క్యాన్సర్ వ్యాధికి కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు, అసలు క్యాన్సర్ రాకుండా నివారణోపాయాల గురించి మనకి తెలియచేస్తున్నారు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు. నమస్తే, నేను డాక్టర్ మల్లిక్ సింగరాజు, క్యాన్సర్ స్పెషలిస్ట్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలని WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే క్యాన్సర్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అలాగే క్యాన్సర్ నుంచి మరణించే వాళ్ళ సంఖ్య కూడా ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతోంది. ఒకప్పుడు ఎక్కడో విని ఎక్కడో చూసేవాళ్ళం ఎవరికో క్యాన్సర్ వచ్చిందని. కానీ ఇప్పుడు మన కుటుంబంలోనే, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్లోనే క్యాన్సర్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా రాను రాను క్యాన్సర్ కేసు ఎక్కువ అవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చిన్న వయసులో, అంటే 35 కంటే తక్కువ సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే సెల్స్, అంటే బాడీలో ఉన్న కణాలు కంట్రోల్ లేకుండా ఫాస్ట్గా పెరగడం అన్నమాట. సాధారణంగా మన శరీరంలో రోజు ఎన్నో వేల అన్వాంటెడ్ సెల్స్, అంటే మనం బాడీ రెగ్యులర్ సెల్ డివిజన్తో పాటు కొన్ని డ్యామేజ్ సెల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మనం టైలరింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా అయితే కొన్ని వేస్ట్ మనకి క్లాత్ ఉంటుందో, అట్లాగే డే టు డే యాక్టివిటీస్లో కూడా అన్వాంటెడ్ సెల్స్, కొన్ని వేల సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాటిని మన ఇమ్యూనిటీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్ ప్రేరక కారణాలు, అలాగే మన ఇమ్యూనిటీ మధ్య జరిగే ఇంబ్యాలెన్సే క్యాన్సర్కి కారణం అవుతూ ఉంటుంది. అసలు క్యాన్సర్కి కారణాలు ఏంటో తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైన కారణం స్మోకింగ్. దాదాపు 90% క్యాన్సర్ కేసెస్ స్మోకింగ్ వలన వస్తాయి. అలాగే చాలామంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఇవన్నీ కూడా క్యాన్సర్కి ముఖ్య కారకాలు. ఇది కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారం. మనం సరిగా గమనించినట్టయితే మనం తినే ఆహారంలో చాలా మటుకు జంక్ ఫుడ్, షుగరీ ఫుడ్స్ ఉంటాయి. అలాగే ప్యాక్డ్ ఫుడ్స్. ఈ ప్యాక్డ్ ఫుడ్స్ అన్నిట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఈ ప్రిజర్వేటివ్స్ నుంచి క్యాన్సర్ వస్తుంది అని మనకి నిపుణులు చెప్తున్నారు. ఇది కాకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా వ్యాయామం చేయకుండా ఎక్కువసేపు కూర్చునేవాళ్ళు, అలాగే మనలో ఉన్న
నెగిటివ్ ఎమోషన్స్, కోపం, బాధ, యాంగర్, జెలసీ, ఇవన్నీ రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ మనలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అని మనకి స్టడీస్ చెప్తున్నాయి. ఇది కాకుండా వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, అట్లాగా వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. ఇది కాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్, దాని నుంచి సర్వైకల్ క్యాన్సర్, అలాగే హెపటైటిస్ ఇన్ఫెక్షన్, అలాగే HIV, వీటన్నిటి నుంచి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. అంటే చాలామంది అనుకుంటారు, నాకు క్యాన్సర్ లేదండి, సడన్గా వచ్చింది ఉన్నట్టుండి ఒక రోజునే. సాధారణంగా అలా జరగదు. అంటే మనం క్యాన్సర్ లక్షణాలు మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, గమనించాం. అంటే ఏ భాగానికి అయితే క్యాన్సర్ వస్తుందో ఆ భాగం ఒక లక్షణాలు తెలుస్తాయి మనకి. అంటే ఎక్కడన్నా శరీరంలో ఎక్కడన్నా కొత్త గడ్డలు రావటం, ఉన్న గడ్డలు బాగా ఫాస్ట్గా పెరగటం, అలాగే చర్మం మీద మార్పులు రావటం, మింగుతుంటే ఇబ్బంది అవ్వటం, అయితే మన బవెల్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటారు. అంటే మోషన్స్ రాకుండా కాన్స్టిపేషన్ రావటం, లేకపోతే మోషన్స్లో రక్తం రావటం, లేదా మూత్రంలో రక్తం రావటం, అలాగే పర్సిస్టెంట్గా వామిటింగ్స్ అవటం, తిన్నది అరక్కపోవటం, సడన్గా ఆకలి తగ్గిపోవటం, అలాగే ఎక్కడన్నా పుళ్ళు రావటం, అలాగే ఆడవాళ్ళకి ఎర్రబట్ట తెల్లబట్ట అవటం, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాల కింద తెలుసుకోవాలి. అంటే ఏదన్నా దగ్గు కానీ, వాయిస్ చేంజ్ కానీ, జ్వరం కానీ, మందులు వాడుతున్నా కూడా తగ్గట్లేదు, 3 వారాల కంటే ఎక్కువ మందులు వాడుతూ తగ్గట్లేదంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలి. ఇక పెద్దవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటో చూద్దాం. మగవాళ్ళలో ముఖ్యంగా హెడ్ నెక్, అంటే నోట్లో గొంతుకులో వచ్చే క్యాన్సర్స్, అలాగే పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్స్, ప్రాస్టేట్కి వచ్చే క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా కామన్గా కనపడతాయి. అలాగే ఆడవాళ్ళలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ఇంకా గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్గా కనపడుతూ ఉంటుంది. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో లంగ్ క్యాన్సర్, అలాగే హెడ్ నెక్ క్యాన్సర్, ఇంకా పేగు క్యాన్సర్లు కూడా చాలా కామన్గా చూస్తున్నాం. మనం క్యాన్సర్ త్వరగా గుర్తించే అవకాశం ఉందా అని చూద్దాం. ఖచ్చితంగా క్యాన్సర్ని త్వరగా గుర్తించవచ్చు. ఎలాగా? ఇందాక చెప్పినట్టుగా సిమ్టమ్స్ గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ద్వారా. రెండోది స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే మనకి శరీరంలో క్యాన్సర్ మార్పులు జరిగినప్పటి నుంచి క్యాన్సర్గా మారటం, అంటే క్యాన్సర్ సిమ్టమ్స్ బయటపడే వరకు చాలా కాలం పడుతుంది. అంటే కొద్ది నెలల నుంచి కొద్ది సంవత్సరాలు పట్టచ్చు. అంటే ఈ క్యాన్సర్ కణాల మార్పు ప్రారంభమై క్యాన్సర్గా మార్పు చెందే లోపల డయాగ్నోస్ చేయటాన్ని, అంటే క్యాన్సర్ని 0 స్టేజ్లో పట్టుకోవటాన్ని స్క్రీనింగ్ అంటారు. చాలా రకాల క్యాన్సర్స్ని స్క్రీనింగ్తో చాలా త్వరగా గుర్తించవచ్చు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లని త్వరగా గుర్తించవచ్చు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సాధారణంగా 20 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి నెల స్వీయ రొమ్ము పరీక్ష, అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా, అంటే ఆడవాళ్ళు తమ రొమ్ముని తామే పరీక్షించుకుంటూ, అంటే దీని గురించి రకరకాల యూట్యూబ్లో వీడియోస్ మనకి దొరుకుతూ ఉంటాయి, పరీక్ష ద్వారా. అలాగే 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ టెస్ట్ ద్వారా త్వరగా గుర్తించవచ్చు. ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, కుటుంబంలో ఎవరికన్నా కనుక రొమ్ము క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్లు ఉంటే ఇంకా త్వరగా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ కూడా HPV టెస్టింగ్, అలాగే ప్యాప్స్మియర్ టెస్టింగ్ ద్వారా గుర్తించవచ్చు. అంటే ఈ టెస్టింగ్ సాధారణంగా 21 వయసు తర్వాత
స్టార్ట్ చేసుకోవాలి. కొన్ని సెంటర్స్లో హెచ్పివి కిట్ అలాగే ప్యాప్స్మియర్ కిట్ 2 దొరుకుతాయి. రెండు కనుక కలిపి చేసి రిపోర్ట్ నార్మల్గా ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు. అలా కాకుండా కేవలం ప్యాప్స్మియర్ ఒకటే చేయించుకుంటే కనుక 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు. కానీ ఎవరికన్నా వేరే క్యాన్సర్లు కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ హై రిస్క్ ఉంటే కనుక ప్రతి సంవత్సరం ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే పెద్దపేకి సంబంధించిన స్కోపీస్ కూడా 55 ఏళ్ళు దాటిన వాళ్ళు స్కోపీస్ రెగ్యులర్గా చేయించుకోవాలి. అలాగే ప్రాస్టేట్ టెస్టింగ్ కూడా 55 ఇయర్స్ దాటిన వాళ్ళు పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటారు, అలాగే అల్ట్రాసౌండ్ ఒకటి చేయించుకోవాలి. అంటే మనం ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్ట్ని కాకుండా ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు సాధారణంగా అన్ని హెల్త్ చెకప్స్లోనూ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ని కూడా చేస్తున్నారు. అలా చేయించుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అని కాకుండా మాస్టర్ హెల్త్ చెకప్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకుంటే సరిపోతుంది. ఇక ఈ క్యాన్సర్ని ఎలా తెలుసుకోవడం చూద్దాం. అంటే సాధారణంగా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే డాక్టర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే ఎలా ఉన్నారు పేషెంట్ అని డాక్టర్ పరీక్ష చేసి ఆ తర్వాత అవసరమైతే స్కోపీలు కానీ లేకపోతే స్కాన్లు కానీ మధ్యకాలంలో చాలా లేటెస్ట్ స్కాన్స్ వచ్చాయి. సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్, పెట్ స్కాన్స్, ఇలాగా రకరకాల టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ముక్క పరీక్ష అంటే బయాప్సీ టెస్ట్ చేస్తారు. ఈ బయాప్సీ టెస్ట్ చేసిన తర్వాత కూడా వాటిని ఫర్దర్ స్టడీస్, మాలిక్యులర్ స్టడీస్ అని చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. అలాగే వ్యాధి ఏ స్టేజ్లో ఉంది అంటే స్టేజింగ్ వర్కప్ అంటారు, అది కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాధి రకాన్ని బట్టి, టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, వ్యాధి స్టేజ్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డాక్టర్స్ టీమ్ నిర్ణయిస్తుంది. సాధారణ క్యాన్సర్లో మనకున్న ఆప్షన్స్ ఆపరేషన్, తర్వాత కీమోథెరపీ, ఇంకొకటి రేడియేషన్ థెరపీ. ఒకప్పుడు ఆపరేషన్స్ అంటే అందరూ భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు వాటిల్లో కూడా చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో ల్యాప్రోస్కోపీ చాలా ఫేమస్ అయింది. అలా కాకుండా ఈ మధ్యలో రోబోటిక్ సర్జరీస్ కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి. అలాగే బ్రెస్ట్కి సంబంధించిన, రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళకి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ కూడా జరుగుతుంది. ఇకపోతే కీమోథెరపీ అంటే ఇంజక్షన్ల ద్వారా మనకి ఇచ్చే మందు కీమోథెరపీ అనమాట. ఈ మధ్యకాలంలో కీమోథెరపీలో కూడా చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, హార్మోన్ థెరపీ అని రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువ ఎఫెక్ట్ని ఇచ్చే మందులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా రేడియేషన్ థెరపీ అంటే హై ఎనర్జీతో క్యాన్సర్ని కరిగించడం. ఇందులో కూడా ఈ మధ్యకాలంలో చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ జరిగి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు రొటీన్గా చేసే ట్రీట్మెంట్ కంటే కూడా భిన్నంగా ఇమేజ్ గైడెడ్ రేడియేషన్, అలాగే స్టీరియోటాక్టిక్ రేడియేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, అలాగా రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అసలు క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ ప్రివెన్షన్ చేసుకోవచ్చా, చేసిన అవకాశం ఎలా ఉందో చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్గా మారడం జరుగుతుంది. ఒకప్పుడు పట్టణాల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా కామన్గా కనపడుతున్నాయి. సో మెయిన్ మన లైఫ్ స్టైల్ అంటే స్మోకింగ్ అవాయిడ్ చేయటం, డ్రగ్స్కి దూరంగా ఉండటం, అలాగే బ్యాలెన్స్డ్ డయట్ అంటే ఫైబర్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉండే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, అలాగే స్ట్రెస్ లేని లైఫ్, తక్కువ స్ట్రెస్తో లైఫ్ని గడపటం, రెగ్యులర్గా యాక్టివిటీ అంటే WHO ఏం చెప్తుందంటే మనం వాలంటరీ యాక్టివిటీ అంటే వారానికి 5 రోజులు, కనీసం వారానికి 5 రోజుల పాటు ఒక అరగంట పాటు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఇది కాకుండా సరైన నిద్ర కూడా చాలా అవసరం. ఈ మధ్యకాలంలో మొబైల్స్ వాడకం కూడా ఎక్కువగా అయింది. వాటి మూలంగా కూడా కొంచెం రేడియేషన్ వచ్చే అవకాశం ఉంది. సో వీటిలన్నిటిని అవాయిడ్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని చాలా మటుకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ స్క్రీనింగ్ వలన కూడా ప్రారంభ దశలో అంటే 0 స్టేజ్లోనే క్యాన్సర్ని గుర్తించి నయం చేసుకోవచ్చు.
ఇది కాకుండా వ్యాక్సినేషన్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ మూలంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో జెనెటిక్ టెస్టింగ్ అవైలబుల్గా ఉంది. అంటే ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక, అంటే ఫ్యామిలీలో ఒక సైడ్, తల్లి సైడ్ కానీ తండ్రి సైడ్లో కానీ ఎక్కువ మంది క్యాన్సర్లు వస్తున్నా, లేకపోతే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా కూడా జెనెటిక్ టెస్టింగ్ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మనకి ఏదన్నా ఇబ్బంది వస్తే భయపడకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ అనేది వచ్చినా కూడా క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్తల ద్వారా క్యాన్సర్ని నివారణ చేసుకోవచ్చు. వృద్ధులలో క్యాన్సర్ వ్యాధికి కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు, క్యాన్సర్ రాకుండా నివారణోపాయాల గురించి ఇంతవరకు మనకు వివరించిన వారు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.